దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 44వ దావీదు కీర్తన 3వ వచనం. నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగచేసెను. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన జీవితంలో విజయం సంభవించినప్పుడు అతిశయపడే అవకాశాలు చాలా ఉంటాయి, గర్వించే అవకాశాలు చాలా ఉంటాయి. చూడండి, భక్తులు బైబిల్లో గర్వించి కుష్ఠరోగులైన వాళ్ళు ఉన్నారు, గర్వించి ప్రభు ఉగ్రతకు పాత్రులైనటువంటి వారు ఉన్నారు, గర్వించి దేవుని ఆత్మకు దూరం అయిపోయినటువంటి వారు ఉన్నారు. బైబిల్ సెలవిస్తున్న మాట, నాశనమునకు ముందు గర్వము నడుస్తుందని. అందుకే చూడండి, అక్కడ ప్రజలు అంటారు, ప్రభువా నీ బాహువే మమ్మలను కాపాడింది, నీ హస్తమే మాకు తోడయుండి నడిపించింది, నీ ముఖ కాంతిలో ఉన్న వెలుగును బట్టి శత్రువులు భయపడి పారిపోయారు అని వాళ్ళు పాడుకుంటూ, మా పితరులకు తోడై ఉన్నామని, మా పితరులు ఈ విధంగా మాకు నేర్పించారు అని వారి పిల్లలు తెలుసుకొని ఇస్తున్నటువంటి సాక్ష్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, బైబిల్ సెలవిస్తున్న మాట, మీరు దేవుని గురించిన విన్న సంగతులు, నేర్చుకున్న అనుభవాలు మీ నుదిట బాసింగముల వలె ఉండాలవి. అవి మీ పిల్లలు పడుకున్నా, కూర్చున్నా, లేచినా వాటిని మీరు బోధిస్తూ ఉండాలి అని ఉంది. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మనం నేర్చుకున్న ప్రతి అనుభవం, మనకు దేవుడు చేసిన ప్రతి మేలు, అది దేవుని వలన కలిగిందని, దేవుడు రక్షించుకున్నాడని, దేవుడే మనల్ని కాపాడుతున్నాడని పిల్లల ఎదుట మన సాక్ష్యం ఉందా? లేదా మన జ్ఞానమని, మన బలమని, లేదా మనకు కలిగినటువంటి భాగ్యమని ఇలా అతిశయపడుతూ ఒకవేళ దేవునికి అవమానం కలుగచేస్తున్నామేమో. ఈ ఉదయకాలమున ప్రభు మనకిస్తున్నటువంటి మాట, ఆయన హస్తమే, దక్షిణ హస్తమే వారిని ఆదుకుంది, దేవుని బాహుబలమే వారిని నడిపించింది, ఆయన ముఖ కాంతియే వారికి విజయాన్ని కలుగచేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మోషే, దేవాన్ని సన్నిధి రాకపోతే నన్ను ఎక్కడికి పంపకయ్యా అన్నాడు. అంటే ఆయన సన్నిధి అంటే ఆయన హస్తము, ఆయన బాహువు, ఆయన ముఖ కాంతి, ఆయనే మనతో వస్తే జయము కలుగుతుంది. మోషేకు అలాగూ జయమిచ్చిన దేవుడు ఈ ఉదయకాలం మనకు తోడై ఉండి ఆయనే మనకు జయం అనుగ్రహించి ఆయనే మనల్ని సిద్ధపరుస్తాడు. కనుక మనం ఆయనకు అప్పగించుకుందాం, ఆయనలో ఆనందిద్దాం, ఆయనపై ఆనుకుందాం. అలాంటి కృప ప్రభు ఈ ఉదయకాలం మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.